మా ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. మీకు మంచి ఎడిటింగ్ వీడియో అనేది తీసుకొచ్చాను. మనం బర్త్డే వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మనకి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు నేను ఇక్కడ ఏవైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ యాడ్ చేస్తున్నానో ప్రతిదీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఆల్ మెటీరియల్స్ లింక్ అనేది దొరుకుతుంది, దాన్ని క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, కింద మట్టికి మీ కామెంట్ సెక్షన్లో మీ నేమ్ కనుక కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో క్రియేట్ చేసేటప్పుడు మీ నేమ్తో కూడా క్రియేట్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో నైస్ అని కామెంట్ చేయండి, అప్పుడే నాకు మరింత మోటివేషన్ ఉండి నేను మరిన్ని వీడియోస్ మీకోసం అయితే క్రియేట్ చేసి తీసుకొస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా, ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 సెకండ్స్ చూడండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మీ ఫోటో అనేది సెట్ చేసుకుని మీకు నచ్చిన సాంగ్స్ కానీ పెట్టుకుని ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మటుకు చివరి దాకా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే ఈ విధంగా అయితే మీకు ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ మిడిల్లో ప్లస్ ఐకాన్ ఒకటి కనబడుతుంది, వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. 16:9 అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీడియా అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుందో దాన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే అది ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకసారి ఈ టెంప్లెట్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సౌండ్ ఆప్షన్ ఒకటి కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 100 నుంచి 0కి అయితే డిక్రీజ్ చేసేయండి. అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కట్ అయిపోతుంది. చూసారా, ఈ వీడియో వచ్చేసి 29 సెకండ్స్ ఉంది, అంటే కరెక్ట్గా 30 సెకండ్స్ ఉంది. నేను కొంచెం క్రావాలని చేసుకుంటున్నాను, నాకు 15 సెకండ్స్ చాలు కాబట్టి ఈ విధంగా 15 అని సెట్ చేసుకుని దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ ఒకటి కనబడుతుంది, వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రిమ్ టు రైట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ అయిపోతుంది. మీకు ఇలా వీడియో ఎంతసేపు కావాలో అంతసేపు ఈ విధంగా అయితే సింపుల్గా సెట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లేయర్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, వస్తుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నారు దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు బాక్స్ కనబడుతుంది, చూసే సెకండ్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి వచ్చేస్తుంది. దీన్ని కొద్దిగా ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూసారు కదా, నేనైతే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. తర్వాత ఈ ఇమేజ్ని వీడియో చూడదాకా అయితే డ్రాగ్ అయితే కంప్లీట్గా డ్రాగ్ చేసుకోండి, అప్పుడు మీకు వీడియో చూడదాకా అయితే ఉంటుంది. ఈ విధంగా టిక్ మార్క్ చేసి మళ్ళీ ఆ ఇమేజ్ మీకు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసిన తర్వాత మీకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు 4th ఆప్షన్ స్క్రీన్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, క్లిక్ చేసుకోండి. అప్పుడు ఈ విధంగా స్క్రీన్కి వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ దాన్ని వచ్చేసి మీరు లైట్గా డిక్రీజ్ అనేది చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా డిక్రీజ్ చేసుకుంటే మీకు డార్క్గానే కనబడుతుంది. చూసారు కదా, టిక్ మార్క్ వచ్చేసండి. చూసారు కదా, ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏదైతే ఫ్రంట్ ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫ్రంట్ ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటారో దాంట్లో క్లిక్ చేసుకోండి. మీది కానీ మీ ఫ్రెండ్స్ది కానీ మీరు ఎవరిదైతే బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకోండి. చూసారా, సింపుల్గా మీరు ఏం చేయాలంటే దాని మీద క్లిక్ చేస్తే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే దీన్ని కొద్దిగా ఈ విధంగా రొటేట్ అనేది చేసుకోండి. నేను వచ్చేసి ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను, కొద్దిగా రొటేట్ చేసుకుని దీన్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ప్లేస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు కింద స్క్రోల్ చేసిన తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది, క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి కొద్దిగా ఇక్కడ మీకు కలర్ అడ్జస్ట్మెంట్ ఒక ఆప్షన్ క్లిక్ చేసి దీన్ని వచ్చేసి హై చేసుకోండి. దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఎలా కావాలా. నేను వచ్చేసి ఈ విధంగా నార్మల్గా ఇచ్చేసాను, టిక్ మార్క్ ఇచ్చేసి ఈ ఫోటోను కూడా సేమ్ వీడియో దగ్గర డ్రాగ్ చేసుకోండి. చూసాక డ్రాగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఇమేజ్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రాపింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, చూస్తే క్లిక్ చేసి కరెక్ట్గా ఈ బాక్స్లో ఉండేటట్టు క్రాప్ చేసుకోండి. టిక్ మార్క్ చేసి మళ్ళీ దీన్ని కొద్దిగా కిందకి అనేది డౌన్ చేసుకుని కరెక్ట్గా మీకు అది ఎలా సెట్ అవుతుందో, మీకు ఫోటో యాడ్ చేసినట్టు కాకుండా కంప్లీట్ బార్డర్ అనేది ఎలా సెట్ అవుతుందో సింపుల్గా అలా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటోస్ కానీ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ కానీ డౌన్లోడ్ చేసుకుని కానీ మీది కానీ లేకపోతే మీ గ్యాలరీ ఇమేజ్ కానీ ఈ విధంగా సింపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీరు ఏదైతే నేమ్ యాడ్ చేయాలనుకుంటున్నారో అది ఎలాగంటే ఇక్కడ లేయర్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 4th ఆప్షన్ టెక్స్ట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే నేమ్ యాడ్ చేయాలనుకుంటున్నారో అది యాడ్ చేయండి. నేను వచ్చేసి స్వీట్ అని యాడ్ చేశాను, ఇక్కడ ఓకే మీద అయితే ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఏ సింబల్స్ కనబడుతుంది, చూసారా, వాటికి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీకు నచ్చిన స్టైల్స్ ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడ మీకు ఒక హోమ్ సింబల్ కనబడుతుంది, చూస్తే దాన్ని క్లిక్ చేస్తే ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డిఫరెంట్ స్టైల్స్ అనేవి. ఈ విధంగా దాన్ని క్లిక్ చేసుకొని టిక్ మార్క్ అని చేసేయండి. ఇక్కడ మీకు వైట్ డాట్ ఒకటి కనబడుతుంది, చూస్తే క్లిక్ చేసి ఇక్కడ మీకు డిఫరెంట్ కలర్స్ అనేవి కనబడతాయి. మీకు నచ్చిన కలర్ అనేది ఒకటి సెర్చ్ చేసుకోండి. నేను వచ్చేసి ఈ విధంగా పింక్ అనేది ఇచ్చేసాను, టిక్ మార్క్ ఇచ్చేసాను. చూసారు కదా, ఈ పింక్ వచ్చేసి ఇక్కడ షాడో అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని డిజేబుల్ చేసేయండి. డిజేబుల్ చేసి దీన్ని కొద్దిగా విధంగా రొటేట్ చేసుకుని
మీకు ఇది ఎక్కడ సెట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఈ విధంగా సింపుల్గా సెట్ చేసుకోండి. కొద్దిగా రొటేట్ అనేది చేసుకుని నేనైతే ఇక్కడ సెట్ చేసాను. చూస్తారు కదా ఈ విధంగా సెట్ చేసుకుని దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీడియో చివరికి డ్రాగ్ అయితే చేసుకోండి. చూస్తారు కదా ఈ విధంగా డ్రాగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైకి వచ్చిన తర్వాత ఓవరాల్ యానిమేషన్స్లో కానీ మీకు ఇన్ని యానిమేషన్స్లో కానీ డిఫరెంట్ స్టైల్స్ అనేవి దొరుకుతాయి. ఇప్పుడు నేనైతే ఇన్ని యానిమేషన్స్లో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద స్క్రోల్ చేసినట్టయితే డౌన్కి వచ్చిన తర్వాత లెటర్ బై లెటర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. చూస్తే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే అదే విధంగా లెటర్ బై లెటర్ అనేది వచ్చింది. చూసారు కదా ఈ విధంగా లెటర్ బై లెటర్ అనేది వస్తుంది. టిక్ మార్క్ అని చేసేయండి. చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు నచ్చే సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆడియో అని ఒక ఆప్షన్ కనబడుతుంది. చూస్తే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ముందుగా ఏదైతే సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు ముందుగా డౌన్లోడ్ చేసి సెట్ చేసుకుని ఇక్కడ డౌన్లోడ్స్లో కింద తర్వాత ఇక్కడ సాంగ్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు సింపుల్గా దాన్ని మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే ఇచ్చేసేయండి. అయితే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చేసేయండి. నాకు వచ్చేసి మ్యూజిక్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఒకవేళ మీకు ఎక్స్ట్రా అయితే వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ట్రిమ్ అని ఒక ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ట్రిమ్ టు రైట్ మీద క్లిక్ చేసిస్తే రైట్ సైడ్లో సాంగ్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది కట్ అయిపోతుంది. నాకు వచ్చే సాంగ్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది. చూడండి ఒకసారి ప్లే అనేది చేసి చూద్దాం. చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? అప్పుడు మన దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. చూసారు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు హెచ్డీలో కావాలంటే 720 పెట్టుకోండి. కాదు నాకు ఇంకా ఫుల్ హెచ్డీలో కావాలంటే ఇక్కడ 1080 అని పెట్టుకుని ఎక్స్పోర్ట్ అని కొడితే మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సెండ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నాకు మరింత సపోర్ట్ అనేది మీరు ఇస్తే నేను మరిన్ని వీడియోస్ మీకోసం డైలీ అనేది తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, సీ యూ. బాయ్ బాయ్. జై హింద్.